చేసి స్పాంజ్ లేకపోతే సముద్రం ఇంకా లోతుగా ఉంటుంది. అవు ఏంటా శబ్దం? అది నన్ను బాగా ఇరిటేట్ చేస్తోంది. ఇంకా సంగతి. బాగా ఆడుతున్నావు, కానీ ఇలాంటి మూవ్స్ తో నువ్వు నన్ను ఎప్పటికీ ఓడించలేవు. అవును, ఏం చేస్తున్నారు? టేబుల్ టెన్నిస్. కాదు పింక్ పాంగ్ ఆట. సరే సరే అర్థమైంది. కానీ ఇది లేజర్ యాక్టివేషన్ ఇంకా న్యూక్లియర్ శక్తి ఉన్న పింగ్ పాంగా? కాదు, కానీ ఐడియా బానే ఉంది. పింగ్ పాంగా? నమ్మలేకపోతున్నాను. విచిత్రంగా ఏదైనా జరిగేంత వరకు. అవును, పెర్రీ ఎక్కడా? నేను మోనోగ్రామ్ ఏజెంట్ పై అప్పుడే పని మొదలు పెట్టేశావు కదా, వెరీ గుడ్. డాక్టర్ డూఫిన్ ఎందుకో తెలియదు కానీ బాగా ఎక్కువ సంఖ్యలో కుర్చీలను కొన్నాడు. ఎన్నో వందల కుర్చీలు. ఫ్రెండ్స్ లేని వ్యక్తి గారిని కుర్చీలు ఎందుకో అర్థం కావట్లేదు. అందుకని సంగతి ఏమిటో వెంటనే నువ్వు అక్కడికి వెళ్లి తెలుసుకోవాలి. ఎందుకంటే డాక్టర్ డూఫిన్ కి స్నేహితులు లేరని నాకు బాగా తెలుసు. అదే కాకుండా డాక్టర్ డూఫిన్ ఎప్పుడు ఏదో ప్రమాదాన్ని సృష్టిస్తూ ఉంటాడు కదా, అందుకని మన జాగ్రత్తలో ఉండటం మంచిదని నాకు అనిపిస్తోంది. ఎలాగో అక్కడికి వెళ్తున్నావు కాబట్టి అక్కడ సమస్య ఏమిటో కాస్త చూసి చెప్పు, వెళ్ళి మాట్లాడతాను. నేను ఎక్కడున్నాను? త్వరగా వచ్చేసే, షో మొదలు కాబోతోంది. లేడీస్ అండ్ జెంట్మెన్, ఈ రోజు మన స్టూడియోలో ఉన్న ఎవరో ఒకరికి ఒక అద్భుతమైన డేట్ ఉంది. ఆ వ్యక్తి ఎవరో ఇప్పుడు చెప్పబోతున్నాను. రావడానికి సిద్ధంగా ఉండండి. నేనా? చూద్దాం. ఇప్పుడు ఎన్నో చెడ్డ పనులు చేసిన ఈ వ్యక్తి గురించి మనం తెలుసుకుందాం. అలాగే ఇతను ఎంత గొప్ప వ్యక్తి ఎలా అయ్యాడో తెలుసుకుందాం. ఇప్పుడే సమాధానం చెప్తా. ఎంతో అద్భుతమైన ఈ మెమరీ ఎక్స్ట్రాక్షన్ టెక్నాలజీని ఉపయోగించి మీ మనసు లోతుల్లో పాతుకుపోయిన ఎన్నో రహస్యాలని, జ్ఞాపకాలని ఇప్పుడు మనం బయటికి లాగుదాం. ఆ జ్ఞాపకాలన్నీ ఈ టీవీలో మీకు ఒక షోలా కనిపిస్తాయి. ఇప్పుడు మీ జీవితంలో ముందుగా జరిగిన సంఘటన ఏమిటంటే, అది మీరు పుట్టిన రోజు. మీరు జన్మించిన స్థలం ట్రిసెల్ స్టేన్. అప్పుడు నేను చాలా చిన్నపిల్లవాడిని కదా, వివరాలు ఏమి నాకు ఎక్కువగా గుర్తు లేవు. కానీ ఇప్పుడు ఏదో జ్ఞాపకం వస్తుంది అనుకుంటాను, అది బయటికి వెళ్తోంది. భలే ముద్దుగా ఉన్నారు. కానీ మీ అమ్మగారు ఎక్కడ? ఆమె అక్కడ ఆ రోజు లేరు. ఈ గొంతు మీకు గుర్తుందా? అబ్బాయి పుట్టాడు. ఇప్పుడు పిల్లవాడిని తలకిందులుగా వేలాడదీసి ఒకసారి కొట్టాలి. అదిగో అతను వచ్చాడు. మీరు జన్మించిన హాస్పిటల్ నుంచి అతనే వచ్చాడు. అతను ఈ డాక్టర్ మోంటామా స్నూజర్. డాక్టర్ స్నూజర్, మీరు ఇక్కడికి. ఇతను ఊపిరి పీలుస్తున్నాడు. ఇప్పుడు ఈ గొంతు ఎవరిదో మీరు విన్న వెంటనే కనిపెట్టేస్తారనుకుంటాను. హైన్స్, బంగారం ఎలా ఉన్నావు? ఈ విధంగా బంగారం అని నన్ను ఒకే ఒక్కరు పిలుస్తారు. అది ఎవరో తెలుసా? మీ అమ్మగారే. అమ్మా. ఊపిరి పీలుస్తున్నాడా? అమ్మా, ఎందుకు ఎప్పుడు అదే మాట అంటూ ఉంటారు? అవును, మీ అమ్మగారికి మీకు మధ్య ఉన్న సంబంధం ఎప్పుడు ఇలాగే ఉండేది కదా. మరి మీ నాన్నగారి మాట ఏంటి? అవి మా జీవితంలో చాలా కష్టమైన. ఇక నా జీవితంలో సైన్స్ చాలు అని అనుకున్నాను. కవితలకే నా జీవితాన్ని అర్పించాలి అని నిర్ణయించుకున్నాను. సినిమా గొప్పగా ఉంటుంది, టీవీ నల్లగా ఉంటుంది, గుర్రం చూడడానికి బాగుంటుంది, ఆహారం ఉంటే బాగుంటుంది. అయినప్పటికీ ఆ బేకింగ్ సోడా బాల్కనీకి మళ్ళీ మొదటి బహుమతి వచ్చింది. అన్నిటికన్నా దారుణం ఏమిటంటే, నా కవితలో అసలు విషయం లేదన్న విషయం తర్వాత తెలిసింది. పెరి ఎక్కడా? పెరి దెబ్బలాట బస్, నువ్వు ఏం చేస్తున్నావు? ఓకే, ఇక ఆటలు ఆడుకున్నది చాలు. నో, ఇదే ఫ్లాష్ బ్యాక్ల సాయంతో తయారు చేసిన ఇన్వర్టర్. ఎన్నో విషయాలు మన మనసులో ఉంటాయని నాకు తెలుసు. ఒక్కొక్క కథని ఒక్కోసారి ఉపయోగిస్తే దానివల్ల నాకు ఎటువంటి ఫలితాలు దక్కలేదు. అందుకే నేను ఇప్పుడు నా జీవితంలో నేను పడిన కష్టాలన్నీ ఈ ఇన్వర్టర్ తో సేకరించాలని నిర్ణయించుకున్నాను. నా జ్ఞాపకాలన్నీ సేకరించాక మళ్ళీ వాటి శక్తిని నాలోకి తీసుకువెళ్తాను. అప్పుడు ఈ ప్రపంచంలోనే అతి గొప్ప శక్తివంతుడిని నేనే అయిపోతాను. ఆ తర్వాత ఈ ట్రై స్టేట్ ఏరియా పూర్తిగా నా అధీనంలోకి వస్తుంది. ఈ ప్రాంతాన్ని పూర్తిగా నేనే పరిపాలిస్తాను. నిజానికి ఇది ఇప్పటికి కూడా నన్ను చిన్నపిల్లని అనుకుంటుంది. వదలమని చెప్పారా? ఏ క్షణానైనా వీళ్ళు విచిత్రంగా ఏదో ఒకటి చేస్తారు. అప్పుడు వీళ్ళని ఇరికించేస్తాను. సరే పేరు ప్లాట బాస్, ఇంతకు ముందు నీకు చెబుతున్న విషయాన్ని మళ్ళీ చెప్పబోతున్నాను. ఎందుకంటే నా కథ మధ్యలోనే ఆగిపోయింది కదా. నా ఫ్లాష్ బ్యాక్లతో నా ఇన్వర్టర్ ని ఛార్జ్ చేసిన తర్వాత నా శక్తి అంతా నాలోకి ఇంజెక్ట్ చేసుకుంటాను. అప్పుడు నేను అతి శక్తివంతుడుగా మారిపోయి నాకు ఇష్టం వచ్చింది చేసే అవకాశం నాకు దక్కుతుంది. అదిగో చూసావా, దాదాపు అయిపోయింది. ఇక ఒకే ఒక ఫ్లాష్ బ్యాక్ తో పని పూర్తి అయిపోతుంది. ఇప్పుడు ఏం చెబుదాం? నా జీవితంలో ఒకసారి ఇస్తారా? తప్పకుండా వినీసా. లేదు, మంచి జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తున్నాయి. ఇవి రాకూడదు. అవన్నీ నా జీవితంలో జరిగిన మంచి విషయాలు. తెలుసా, నేను చాలా బాధపడ్డాను. నేను నా జీవితంలోనే ఇంత సంతోషంగా ఎప్పుడూ లేను తెలుసా. నాకిప్పుడేం అనిపించట్లేదు. కానీ ఆగు. ఏం అనిపించట్లేదు? ఈ గొంతెవరిదో మీకు తెలుస్తుందా? హలో హైన్స్, నీ చెక్కు నేను తీసుకొచ్చాను.
షార్లీ. సరిగ్గా చెప్పారు. ఈవిడ మీ ఎక్స్ భార్య షర్లిన్ డూఫెన్స్మర్త్. నువ్వు అడిగినట్టు నేనే దీన్ని తీసుకొచ్చాను. అవును, ఏంటిది? ఏదైనా గేమ్ షోనా? నీకిచ్చే డబ్బంతా నువ్వు దీనికే ఖర్చు పెడుతున్నావా? Well, అంతా దీనికి ఏం ఖర్చు పెట్టట్లేదులే. సరే, నీ ఇష్టం, నువ్వు ఎలాగైనా ఉండు. ఈ సెటప్ అంతా బాగుంది. ఆమె నిజంగా చాలా మంచివారిలా ఉన్నారు. నామ్, ఇప్పుడు మనం ఇనేటర్ల గురించి మాట్లాడుకుందాం. ఫెయిల్ అయిన ఇనేటర్ల గురించి. కనీసం నాకు కావలసిన కీ అయినా. అద్భుతం. ఏది నేను అనుకున్నట్టుగా ఎప్పుడు ఇవన్నీ ఎందుకు ఇంత తేలిగా పేలిపోతుంటాయి? నిజం చెప్పాలంటే ఈ విధంగా నేను ఏం తయారు చేసినా సరే పేలిపోతూ హలో, నేను ఉంటాయి. ఇక్కడ డ్యూటీలో ఉన్నాను. ఎందుకు నాకు అర్థం కావడం లేదు. ఇలాంటివి ఎవరైనా తయారు చేస్తే అవగాహన బాగుంటుంది. కలుస్తాను. నేను వాళ్ళ దగ్గర కొనుక్కుంటాను. ఓ, నిజంగా నాకు ఇప్పుడు చాలా ఎమోషనల్ గా ఉంది. ఇంకొక మంచి ఫ్లాష్ బ్యాక్ చెప్పారంటే చాలు, మనం అనుకున్నది సాధించొచ్చు. తర్వాత ఫ్లాష్ బ్యాక్ ఏమిటో చెప్పు. మీ జీవితంలో ఉన్న మిగతా ఫ్లాష్ బ్యాక్లన్నీ కామెడీగానే ఉంటాయి. ఏమిటి మరి నేను అనుకున్నవి ఎలా సాధించరా? నువ్వు వచ్చేసావా పెద్ద తప్పలాట బాస్? ఇప్పుడు నాకు గుర్తొస్తోంది. నీకు థ్యాంక్స్ చెబుతున్నాను. ఈ విధంగా నన్ను అవమానపరిచి తర్వాత నేను దేని గురించి ఆలోచించాలో నాకు ఐడియానిచ్చావు. నాకు కావలసిన బాధాకరమైన ఫ్లాష్ బ్యాక్ నాకు గుర్తొచ్చింది. దాన్ని ఇప్పుడు నేను గుర్తు తెచ్చుకుంటాను. కొన్ని క్షణాల ముందు నా ప్లాన్ పాడు చేసావు కదా, అది చాలు నాకు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు నేనేం చేయాలి? నాలోని శక్తి పెరిగిపోతున్నట్టుగా ఇప్పుడు నాకు బాగా తెలుస్తుంది. నేను చెడ్డవాణ్ణైపోయాను. ఇక ఈ ప్రపంచంలో ఏది నన్ను ఆపలేదు. No! ఇలా టీ తగ్గుతుంటే నీకు అసలు బోర్ కొట్టదా? ఏకాంతంగా రోజు తప్పు ఇది చేయవచ్చా? కూడా బాగానే ఉందనుకో. దుష్టశక్తంతో తగ్గిపోతోంది. నేను మళ్ళీ మామూలుగా పోతున్నాను. ఇంతకు ముందు నేను వేసుకున్న షర్ట్ అంటే నాకు ఇష్టం. నిన్ను వదిలిపెట్టిన ఓకే బెర్రీ, నేను రేపు మళ్ళీ కలుస్తాను కదా. నువ్వు నా షూస్ ని పాడు చేసావు. దానికోసం నీ మీద కేసు వేస్తాను. ఆల్ రైట్, నో ముందు ఈ ప్లేస్